నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకైతే ఇక్కడ ఎస్ఎస్‌సి సీజీఎల్ నుంచెల్లయితే మంచి మంచి నోటిఫికేషన్స్ అయితే పడ్డాయి. మనకిక్కడ 12,000 పైగా నోటిఫికేషన్స్ అయితే పడ్డాయి. ఎవరైతే మన ఛానల్‌కి కొత్తగా వచ్చారో ముందుగా చెప్తున్నా మనకి నోటిఫికేషన్స్ అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ మన రైతు బంధు కావచ్చు ఎలాంటి విషయమైనా మన ఛానల్‌లో అయితే ఉంటుంది. సో, మనకిప్పుడు డైరెక్ట్‌గా పాయింట్‌లోకి వెళ్ళినట్టయితే మనకి నోటిఫికేషన్స్ అయితే 12,250 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. సో, దీనికి ఎవరెవరు అర్హులు? ఏంటిది అసలు ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది? ఎంత ఏజ్ ఉండాలి? అసలు ఏంటిదని మొత్తం అయితే డీటెయిల్‌గా చెప్తా. 2 నిమిషాల్లో చెప్తా. వీడియోని లాస్ట్ వరకు చూడనీకైతే ప్రయత్నం చేసేయండి. మనకి ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది ఆగస్ట్ లేదా మనకు సెప్టెంబర్‌లో అయితే ఉంటుంది. జస్ట్ దీనికి నెగెటివ్ అయితే ఏముండదు. దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదో ఒక డిగ్రీ అయితే పట్టా ఉండాలి. మరి డిగ్రీ లేదా నార్మల్ డిగ్రీ లేదా మనకి ఇక్కడ ఐటీఐ కావచ్చు, మళ్ళా లేకపోతే బీటెక్ కావచ్చు. సో, మనకైతే ఆ పట్టా అయితే ఉండాలి. ఇక్కడ ఏజ్ వచ్చేసి 18-32 సంవత్సరాల వరకు అయితే మనకు ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాల వరకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి టైర్ 1 ఎగ్జామ్‌లో మనకి ఎలాంటి నెగెటివ్స్ అయితే ఉండవు. జస్ట్ క్వాలిఫైయింగ్ అయితే అయిపోద్ది. టైర్ 2 అయితే మనకి నెగెటివ్స్ అయితే ఉంటాయి. సో, ఎక్కువగా అయితే మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. మీకు పూర్తి వివరాలు అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నా. సో, ఎవరికైతే మీ ఫ్రెండ్స్ అయితే ఎవరెవరు ఉంటారో వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా డిగ్రీ లేదా ఇంకా బీటెక్ ఇట్లా ఏం కంప్లీట్ కాకపోయినా గానీ దీని మీద కొంచెం ఐడియా తెచ్చుకోనీకైతే ప్రయత్నం చేయండి. సో, మనకు ప్రైవేట్ జాబ్సే కాదు గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, అందరికీ అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం.